భారత్ భూటాన్ మధ్య మొట్టమొదటి రైల్వే లైన్ నిర్మాణం కోసం భూసేకరణ వేగవంతమైంది. ఇది వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టు. ప్రాతిపదిత 69 కిలోమీటర్ల రైలు మార్గం కలిగి ఉంది. కోక్రాఝర్ గెలెఫు రైలు మార్గాన్ని ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా నియమించాయి. రైల్వే చట్టం 1989 ప్రకారం ఈ వారం ఈశాన్య సరిహద్దు రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూటాన్ పర్యటన సందర్భంగా భారత్ భూటాన్ మధ్య 2 రైలు మార్గాలను ఏర్పాటు చేయడానికి 2 దేశాలు అంగీకరించాయి. కోక్రాఝర్ గెలెఫు బనర్హట్ సంస్థే 16 కిలోమీటర్ల మార్గం పశ్చిమ బెంగాల్ను భూటాన్తో కలుపుతుంది. వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ఎస్ఆర్పీలు జాతీయ భద్రతను బలోపేతం చేయడం, మెరుగైన కనెక్టివిటీ ద్వారా సామాజిక ఆర్థిక వృద్ధిని పెంచడం వలన ఇవి ముఖ్యమైనవని సీనియర్ రైల్వే అధికారులు తెలిపారు. ఇదొక వ్యూహాత్మక ప్రాజెక్ట్ ఎందుకంటే ఇది సరిహద్దు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఈ సంవత్సరం బడ్జెట్లో కొత్త లైన్ కోసం ప్రాథమిక ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ సర్వే, తుది స్థాన సర్వే కోసం నిధులు కేటాయించబడ్డాయని ఒక అధికారి తెలిపారు. ఈ వర్గీకరణ ప్రాజెక్టులకు వనరుల కేటాయింపును, వాటిని సకాలంలో పూర్తి చేయడానికి నిధులను ప్రాధాన్యత ఇవ్వడంలో సహాయపడుతుంది. ఎన్ఎఫ్ఆర్ తుది స్థాన సర్వే వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను పూర్తి చేసింది. దీనికి దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఈ ప్రాజెక్టులో 6 కొత్త స్టేషన్ల నిర్మాణం ఉంది. బాలాజన్, గరుభాసా, రుణిఖాతా, శాంతిపూర్, దద్గిరి, గెలపు ఈ కారిడార్లో 2 ముఖ్యమైన వంతెనలు, 29 ప్రధాన వంతెనలు, 65 చిన్న వంతెనలు, 1 రోడ్ ఓవర్ బ్రిడ్జ్, 39 రోడ్ అండర్ బ్రిడ్జ్లు ఉన్నాయి. వివిధ భూభాగాల్లో సురక్షితమైన సమర్థవంతమైన రైలు ప్రయాణం కోసం ఒక్కొక్కటి 11 మీటర్ల పొడవు గల 2 వయాడక్ట్లు నిర్మించబడ్డాయి.